ఆ 3 శాఖలకు ఏమైంది, ఫైల్స్ కదలట్లేదెందుకు అంటూ ఫైర్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. పొలిటికల్గా ఓకే, పొలిటికల్ గవర్నెన్స్లో వీక్ అయితే ఎలా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే కుదరదు, స్పీడ్ పెంచాలి అంటూ ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఇంతకీ ఏంటా 3 శాఖలు, ఆ శాఖలు సరిగ్గా పనిచేయకపోవడానికి కారణం ఏంటి, ఆయా శాఖల మంత్రులు ఏం చేస్తున్నారు? కలెక్టర్లతో కాన్ఫరెన్స్ సందర్భంగా బాధ్యతలు, లక్ష్యాలపై సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేశారు. సరిగ్గా పనిచేయని శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా 3 శాఖలను సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. హోంశాఖ, జైళ్ల శాఖ, సిడిఎంఏ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయడం లేదన్నారు బాబు. ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు చూసే డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రెజెంట్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, సిడిఎంఏ నాట్ వర్కింగ్. మాకు చెప్పింది మేము ఎంత పని చేపిస్తున్నామని చెప్పి అసలు పనిచేసే పరిస్థితి లేదు, అది ఫంక్షనింగ్ లేదు. రెవెన్యూ శాఖలోనూ ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. పరిస్థితులు మరింతగా మెరుగుపడాల్సి ఉందన్నారు. రెండోది రెవెన్యూలో కాంప్లికేటెడ్ ప్రొసీజర్, కాంప్లికేటెడ్ 48%, డిలే ఇన్ రెస్పాన్స్ 26%, నాట్ వర్కింగ్ 14%, కాలింగ్ టు ఆఫీస్ 12%. టిపికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇది ఇంకా మారలా. ఏ పనిలో ఉన్నా మంత్రులు ఫైళ్లని క్లియర్ చేయాలన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఆల్ ఫైల్స్ ఆర్ ఆన్లైన్. మీ క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్ ఆల్సో వీ కెన్ ఆడిట్, టైమ్ ఆల్సో వీ కెన్ ఆడిట్ నౌ. మీరు ఎక్కడుంటే అక్కడ 2 నిమిషాలు చూస్తే ఫైల్స్ చూసుకుంటే క్లియర్ చేయొచ్చు. ఆ స్టేజ్లో ఉన్నాం, ఇంకా అవి రావడం లేదు. కాబట్టి ఈ యాంగిల్లో మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు ప్రస్తావించిన శాఖలకు మంత్రులు వంగలపూడి అనిత, పొంగూరు నారాయణ, అనగాని సత్యప్రసాద్. ఈ ముగ్గురు పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండే నేతలే. ప్రత్యర్థుల ఆరోపణలు, విమర్శల్ని తిప్పికొట్టడంలో మంత్రి అనిత అందరికంటే ముందుంటారు. అనగాని సైతం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఖండిస్తూనే ఉంటారు. ఇక మంత్రి నారాయణ రాజధాని పనులపై రివ్యూలు, ఫీల్డ్ విజిట్లతో ఫుల్ బిజీగా ఉంటారు. ఈ ముగ్గురు పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నప్పటికీ గవర్నెన్స్ విషయంలో కాస్త వెనుకబడినట్లుగా సీఎం చంద్రబాబు మాటలను బట్టి అర్థమవుతోంది. తమ శాఖాధికారుల పనితీరుపై పర్యవేక్షణలో ఎక్కడో చిన్నపాటి లోపం ఉన్నట్లుగా సీఎం దృష్టికి వచ్చింది. అందుకే పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.